నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అక్కిపాలెంలో లొకేట్ అయి ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. ఈ అపార్ట్మెంట్లో వెస్ట్ ఫేసింగ్తో రోడ్డు వైపు బాల్కనీ ఒకటి వచ్చింది, ఈస్ట్ ఫేసింగ్తో ఒక ఫ్లాట్ వచ్చింది. రెండు ఫ్లాట్లకి మధ్యన కారిడార్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. మధ్యలో లిఫ్ట్ వచ్చిందండి, అటు ఇటు మెట్లు వచ్చాయి కాబట్టి స్పేస్ అయితే ఎక్కువ వచ్చింది. స్పేస్ మనం టేప్లో చూసినట్లయితే ఎక్కువ పొడవు వచ్చింది, ఇంచుమించుగా మనకి 13 అడుగులు పొడవు వచ్చింది కారిడార్ స్పేసు. వెడల్పు చూసినట్లయితే మనకి 8.5 వస్తుందండి. మంచి స్పేస్ అని చెప్పొచ్చు, స్పేసెస్గా ఉంటుంది ఇంటి ముందు కూడా. ఇది మనకి మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగింది, ఫ్రేము అండ్ డోర్ కూడా టేక్ వుడ్ మనం చూడొచ్చు. ఇక్కడ ఇది మనకు హాల్ వస్తుందండి. హాల్ అయితే స్పేసెస్గా ఉందండి, పొడవు వెడల్పు కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్ వాల్ కూడా మనకి వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. టేప్లో మనం ఎంత పొడవు ఉందని చూస్తే ఇది 14.5 అయితే కనిపిస్తుందండి మనకి. అలాగే మనకి వెడల్పు చూసినట్లయితే దాదాపుగా మనకి 10 అడుగులు అయితే వెడల్పు వచ్చింది. టెన్ ఫీట్ అయితే మనకి వెడల్పు వచ్చింది. మంచి హాల్ సైజ్ అని చెప్పొచ్చు. హాల్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే మనకి డైనింగ్ వస్తుందండి. అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా హ్యాండ్ వాష్ పెట్టుకొని కూడా స్పేస్ ఉంది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. ఈ స్పేస్ అంతా కూడా మనం హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు. ఆ పైన స్పేస్ కూడా మనకి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ స్పేసు టేప్లో చూసినట్లయితే పొడవు మనకి 11.5 కనిపిస్తుంది. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే ఇంచుమించు మనకి 7.5 అయితే వెడల్పు కనిపిస్తుందండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు. పొడవు వెడల్పు కూడా మనకి చాలా స్పేసెస్గా అనిపిస్తుంది. 14.5 × 10 వస్తుంది. స్ట్రైట్గా మనకి వాల్ అంతా కూడా సెల్ఫలు పెట్టారు. వాల్ టు వాల్ మనం టేప్ పెట్టి చూసినట్లయితే $14.5 అయితే టేప్లో కనిపిస్తుంది. అదేవిధంగా వాల్ టు వాల్ మనం వెడల్పు చూసినట్లయితే 10 ఫీట్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మంచి బెడ్రూమ్ సైజ్ అని చెప్పొచ్చు. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకటి కామన్, ఒకటి అటాచ్డ్ వచ్చింది. లక్కీగా ఈ ఫ్లాట్కి అయితే రోడ్డు వైపు బాల్కనీ వస్తుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా, జనరేటరు. ఈ ఫ్లాట్కి అయితే మనకి సీలింగ్ కూడా చేసిస్తానన్నారు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్కి అయితే ఒక చిన్న బాల్కనీ కూడా అటాచ్డ్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వాల్ టు వాల్ వేస్తే రోడ్ వైపు అయితే మనకి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. మనం టేప్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎంత పొడవు వెడల్పు వచ్చిందో. ఈ సెకండ్ బెడ్రూమ్లో 6x6 వేస్తే మనకి 4x2 అయితే స్పేస్ మిగులుతుంది. 2 అడుగుల వెడల్పుతో పొడవు అయితే మనకి 4 అడుగులతో మిగులుతుంది. అదే మనం 4x6 వేస్తే చాలా స్పేసెస్కి అయితే అనిపిస్తుంది. సెల్ఫలు తీసి లెక్కేస్తే మనకి 10x8 కింద అయితే కనిపిస్తుందండి. 8.5 అయితే వస్తుంది. కంప్లీట్గా అయితే 2 అడుగులతో సెల్ఫ్లు అయితే ఏర్పాటు చేశారు. వెంటిలేషన్ చక్కగా ఇచ్చారు. దీనికి బాల్కనీ ఒకటి వస్తుంది. బాల్కనీ సైజు వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ రోడ్ వైపు కూడా మనకి దీనికన్నా డబుల్ బాల్కనీ అయితే రావడం జరిగింది.
ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. మధ్యలో మనకి 5x5 అయితే వెడల్పు స్పేస్ మిగిలింది. ఈ కిచెన్ బల్ కాకుండా సెల్ఫ్లు కాకుండా స్టీల్ సింక్ అయితే యూజ్ చేశారు. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. వుడ్ వర్క్ చేసుకుంటే మ్యాక్సిమం సెల్ఫ్లన్నీ వాల్కి అయితే పెట్టుకోవచ్చు. కిందన కూడా సెల్ఫ్లు పెట్టుకోవచ్చు. మధ్యలో స్పేస్ ఎంత మిగిలిందని చూస్తే 5x5 మిగిలింది. మంచి స్పేస్ అని చెప్పచ్చు. కొన్ని ఫ్లాట్లు అయితే వెడల్పు మనకి 2 అడుగులు ఉంటుంది. పొడవు ఇంచుమించు ఒక 6 అడుగులు ఉంటుంది. ఇక్కడైతే వెడల్పు కూడా మనకి 5 అడుగులు వచ్చింది కాబట్టి స్పేసెస్గా ఉందని చెప్పచ్చు. ఇది రోడ్డు వైపు ఉన్న బాల్కనీ అండి. ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్తో మనకి ఎలివేషన్ మంచిగా వస్తుంది. బాల్కనీ సైజు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. పొడవు మనకి 14.5 కనిపిస్తుంది. టేప్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెడల్పు వచ్చేసరికి 3 అడుగులు వచ్చిందండి. ఇది బిగ్ సైజులో ఉన్న బాల్కనీ అని చెప్పొచ్చు. ఇది మనకి 14.5 వచ్చింది. 14.5, 14.5. వెడల్పు కూడా మనకి ఇంచుమించుగా మనకి 3 అడుగులు వస్తుంది. ఎగ్జాక్ట్గా 3 అడుగులు కనిపిస్తుంది. వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.